గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండలు ప్రజల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. జులై సగం దాటిపోయినా వర్షాలు లేకపోవడంతో రైతులు, ప్రజలు ఆందోళన చెందారు. చెరువులు ఎండిపోవడం, భూగర్భ జలాలు తగ్గిపోవడం, పంటలపై ఆశలు సన్నగిల్లడం వంటి పరిస్థితులు కనిపించాయి. కానీ ఇప్పుడు అందరికీ ఊరటనిచ్చే శుభవార్త వచ్చింది. ఈ ఏడాది వర్షాలు తగ్గడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పబడుతున్న ఎల్ నినో ప్రభావం క్రమంగా బలహీనపడుతోందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఈ వాతావరణ పరిస్థితి భారత నైరుతి రుతుపవనాలపై ప్రభావం చూపుతుంది. దీంతో సాధారణంగా కురవాల్సిన వర్షాలు ఆలస్యం కావడం, ఉష్ణోగ్రతలు పెరగడం జరుగుతుంది. అయితే తాజా నివేదికల ప్రకారం ఎల్ నినో ప్రభావం వేగంగా తగ్గుతోంది. దీంతో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ రెండు పరిణామాలు కలిసి దేశవ్యాప్తంగా వర్షాలకు అనుకూల వాతావరణాన్ని సృష్టించనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల్లో కూడా దేశంలోని పెద్ద భాగం దట్టమైన మేఘాలతో కప్పబడి కనిపిస్తోంది. ఇది రాబోయే రోజుల్లో వర్షాలు మరింత విస్తరించే అవకాశాల్ని సూచిస్తోంది. ఈ పరిణామం రైతులకు ఎంతో ఊరటనివ్వనుంది. ఇప్పటికే విత్తనాలు వేసి వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. పంటలకు నీరందే అవకాశంతో వ్యవసాయ రంగానికి ఊపిరిపోసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతేకాదు నగరాల్లో తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రజలు కూడా ఈ వర్షాలు ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. జలాశయాలు నిండడంతో పాటు భూగర్భ జలమట్టాలు కూడా పెరిగే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే 48 గంటల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్య భారతదేశంలో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండల తీవ్రత తగ్గి చల్లటి గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా మారే అవకాశం ఉంది. అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. స్థానిక వాతావరణ శాఖ హెచ్చరికల్ని ఎప్పటికప్పుడు గమనించడం మంచిది. ఎల్ నినో ప్రభావం తగ్గడం, అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపించడం, నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారడం, ఇవన్నీ కలిసి దేశానికి మంచి వర్షాలు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి మీ ప్రాంతంలో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయా? మీ ఊర్లో పరిస్థితి ఎలా ఉంది? కమెంట్ చేసి మాతో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రైమ్ 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.